ఈ మధ్య కాలంలో మనకి 2 డికేడ్స్ నేను చూస్తున్నా. అంత లేదు సార్. 2 డెకేడ్స్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా. బట్ రీసెంట్ టైమ్స్ ఒక 5-6 ఇయర్స్ నుంచి ఇట్ ఈజ్ ఎలా అంటే చాలా ఫ్లోరిష్ అవుతుంది. భగవద్గీత ప్రచారం అనేది ఇంటింటికి అంటున్నారు. పర్సన్ టు పర్సన్ వెళ్తుంది. కాకపోతే ఆ పర్సన్ టు పర్సన్ వెళ్ళేటప్పుడు వాళ్ళు దాన్ని తీసుకోలేకపోతున్నారు. వై ఇట్ వాస్? బికాస్ మీకు భగవద్గీతలోనే ఒక శ్లోకం ఉంటుంది. భగవంతుణ్ణి నలుగురు పూజిస్తారు. చతుర్విధ భజంతేమా ఏ జనా పర్యుపాసతే ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానేషు భరతర్షభ అంటారు. ఆర్తుడు కోరికలు తీర్చేవాడు, జిజ్ఞాసి తెలుసుకోవాలన్నవాడు, జ్ఞాని అంటే తెలివి కోసం, ఇట్లా రకరకాలు భగవంతుని దగ్గరకు వస్తారు. భగవద్గీత ఎవరెవరు ఎట్లా చూస్తే అట్లా అర్థమవుతుంది. ఓకే, మీ లైఫ్లో మోక్షమే కావాలనుకోండి, మోక్షము గురించి సంబంధించినవి కొన్ని ఉంటాయి. చనిపోయినప్పుడు ఆ బాధ నుంచి బయటకు పడడానికి కొన్ని ఉంటాయి. ఒక స్టూడెంట్ సివిల్స్ రాస్తున్నాడు, 4 సార్లు రాశాడు, 3 సార్లు రాలేదు. డీలబడ్డవానికి ధైర్యం ఇచ్చేది కూడా భగవద్గీతలోనే ఉంది. ఓకే. సో నేనేమంటున్నామంటే మా సనాతన ధర్మ ప్రచార సమితి భగవద్గీత నేర్చుకో తలరాత మార్చుకో అని ఇంతకుముందు అనేవాళ్ళు. తలరాత ఎలా మారుతుంది అంటే దాన్ని, ఆ శ్లోకాన్ని ఒక కమ్యూనిస్ట్గా చూడు, ఒక సైంటిఫిక్గా చూడు. స్పిరిచువల్ అనేది ఉన్నది ఎట్లాగో, కానీ మేమేమంటున్నామంటే యూ లుక్ లైక్ ఏ సైన్స్. మీకు చూడండి, మనస్సును ఎలా కంట్రోల్ పెట్టుకోవాలి అనేది భగవద్గీతలో ఉంది. మనసు ఎలా కంట్రోల్, మనసు అనేది ఎప్పటికి ఎటేటో పోతుంది అనేది ఒప్పుకున్నాడు. అర్జునుడు ఏమడిగాడు? నా మనస్సు నిశ్చలంగా ఉండలేదు కృష్ణ అని అడిగాడు. ఉండకపోవడం అనేది కామన్, బట్ వైరాగ్యము అభ్యాసంతో నీ మనసుని కంట్రోల్ చేసుకొని నీ లక్ష్యం వైపు వెళ్ళాలి. అందుకే ఏమన్నాడు? ఉద్ధరేదుద్ధరాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ బంధురాత్మైవ రిపురాత్మన అనే ఒక శ్లోకంలో, ఈ ఒక్క శ్లోకం చాలండి. మీరు ఫారెన్ ఆథర్లో డేల్ కార్నేజీ, స్టీఫెన్ ఆర్ కోవే బుక్స్ ఉంటాయి, పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్. అన్ని బుక్స్ ఏం చెప్తున్నాయి? నిన్ను నువ్వు ఎన్లైట్ చేసుకో, అండ్ యు ఆర్ ద పర్సన్ ఇన్ ద వరల్డ్ యూనివర్స్ లో, యూ హ్యావ్ ఎవ్రీ పొటెన్షియల్. దట్ ఈస్ బేసికలీ ఫ్రమ్ దిస్ సింగిల్ శ్లోక. ఓకే. సో ఇది మనం యూత్ కి రైట్ డైరెక్షన్ లో ఇవ్వలేకపోతున్నాం. ఓకే.